తెలంగాణలో సెమీకండక్టర్, చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలను మరింత శక్తివంతం చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం జోరుగా ముందడుగు వేస్తుంది. ఇందుకోసం అత్యంత ప్రతిష్టాత్మక నూతన సెమీకండక్టర్ విధానాన్ని రూపొందిస్తోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎకనామిక్స్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు కేవలం చిప్ తయారీకే పరిమితమైన మన పరిశ్రమలను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అధునాతన చిప్ డిజైనింగ్ వైపు మళ్లించడమే ఈ కొత్త పాలసీ ప్రధాన లక్ష్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ విధానం అమల్లోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో 623 ఎకరాల్లో భారీ ఎలక్ట్రానిక్ క్లస్టర్ను ప్రజాప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అలాగే మహబూబ్ నగర్, దివిటిపల్లిలో మరొక నూతన క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పరిశ్రమలే కాదు, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజాప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతున్న సెమీకండక్టర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా ప్రతి ఏటా 5,000 మంది యువతకు చిప్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ లో నిష్ణాతులుగా తీర్చిదిద్దబోతోంది. ఉపాధి కల్పనే ధ్యేయంగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా ముందుకు సాగుతున్న ఈ ప్రస్థానం అప్రతిహతం.